కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ కేఎస్ రఘు అధ్యక్షతన మంగళవారం రోజు ప్రారంభమైంది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికి అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ మధ్య వివాదం మొదలైంది. ఎమ్మిగనూరు పట్టణంలో అభివృద్ధి పనులు మేం చేస్తామంటూ నిధులు మేమిచ్చామంటే మేమిచ్చాము అని పరస్పర వాగ్వాదం దిగడం జరిగింది. ఈ వాగ్వివాదం ఎంతసేపటికి సద్దుమరగకపోవడంతో మున్సిపల్ చైర్మన్ కేఎస్ రఘు బెల్ ముగించి సభ నుంచి వాకౌట్ చేశారు. మున్సిపాలిటీ స్టాఫ్ అందరూ మా అందరి మున్సిపాలిటీ ఉద్ధరించడానికి హార్డ్ వర్కర్ మీరు చాలా బాగా చేసినారు. కాలనీ రోడ్ అని దాని గుర్తింపు ఉన్నది కాబట్టి ముందుగా మైనార్టీ కాలనీ బోర్డుని ఏర్పాటు చేసిన తర్వాత దీని ఐకొండ రోడ్లు ఏర్పాటు చేయవలసిందిగా కమిషనర్ గారు సూచిస్తున్నాం అధ్యక్ష. రేపు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఎన్నూరు పట్టణ ప్రజలకు అలాగే మన కౌన్సిల్ సభ్యులకు మున్సిపాలిటీ స్టాఫ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే మా మేడం గుట్టారెడ్డి మేడం ఇన్ఛార్జ్ తరఫున మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే 2024 సంవత్సరం తరఫున డాక్టర్ వివి జయనాగేష్ రెడ్డి గారి తరఫున పట్టణ ప్రజలకు, నా తోటి కౌన్సిలర్లకు, మున్సిపల్ సిబ్బందికి, మీడియా మిత్రులకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కొన్ని నిధులను గత ఎమ్మెల్యే శాంక్షన్ చేయడం వాస్తవమే అధ్యక్ష. తరువాత ప్రస్తుత శాసనసభ్యులు కూడా కొన్ని నిధులు కేటాయించి జాతరకు 40 లక్షలు సెంట్రల్ లైటింగ్ అధ్యక్ష, ఎంపీ చర్చ్ దగ్గర సిసి రోడ్డు 10 లక్షలతో వేయడం జరిగింది అధ్యక్ష. జయనాగేష్ రెడ్డి గారు శాంక్షన్ చేసుకుని వస్తే అది మా పీరియడ్ అన్నారు అధ్యక్ష. నెక్స్ట్ కౌన్సిల్ లో నేను జియోతో సహా తెచ్చి చూపడం జరిగింది అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, అలాగే అధ్యక్ష మిగిలిన నిధులు జయనాగేష్ రెడ్డి గారు తెచ్చారనేది నేను స్పష్టంగా ఆధారాలతో సహా చెప్పడం జరిగింది అధ్యక్ష.